ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ మనకు అతి త్వరలో డిఎస్సి అయితే రాబోతుంది. అది 6,000తో రాబోతుందా, అంతకంటే ఎక్కువ పోస్టులతో రాబోతుందా అనే విషయాన్ని మనం మరొక వీడియోలో కులకునుషంగా మాట్లాడదాం. ఈ యొక్క వీడియోలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, చాలా రోజుల నుండి దగ్గర ఒక సంవత్సరం నుండి మన మిత్రులందరూ కూడా బిఎడ్ చేసి స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న మన మిత్రులందరూ కూడా ఒక చక్కటి మూమెంట్ తీసుకున్నారు. దాంట్లో చౌహాన్ మన మిత్రుడు ఇక్కడ ఉస్నాబాద్, అతను కూడా నాకు మంచి ఫ్రెండ్. అతను చాలా సార్లు కాల్ చేస్తూ, అన్న ఈ విషయం పైన మాట్లాడాలన్న, ఈ విషయం మీద మేము ఫైట్ చేస్తున్నాము, మేము ఇక్కడ విద్యా చైర్మన్ అయిన కోదండరామ్ను కలిసినాము, పెద్ద వాళ్ళని సెక్రటరేట్లో కలిసినాము, అన్న మనకు అన్యాయం జరుగుతుంది డిఎస్సిలో, మనకు ఎస్ఏ పోస్టులు మనకు దారుణం అయిపోతుంది, కేవలము డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మనకు 30% ఇచ్చి 70% మరి ప్రమోషన్ ద్వారా ఎడ్జిటీలకు లాభం కలుగుతుంది. తద్వారా మనం ఎంతో కష్టపడి బిఎడ్ 2 years బిఎడ్ 1 year బిఎడ్ కంప్లీట్ చేసుకొని టెట్ క్వాలిఫై అయ్యి మనము డిఎస్సి ఉద్యోగం రాయిద్దామంటే మన జిల్లాలలో ఎక్కడ కూడా ఒక్క ఖాళీ, ఒక గుండి సున్నా ఇలా కనిపిస్తున్నాయని చాలాసార్లు మరి మేము మాట్లాడుకోవడం జరిగింది, అతను నేను. అయితే ఇక్కడ ఆ అబ్బాయి చెప్పినట్టు వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఈ యొక్క ఇష్యూను అంటే మనకు డిఎస్సిలో చూడండి, ఎవ్రీ నోటిఫికేషన్ డిఎస్సిలో 2000 సంవత్సరం నుండి ఏ ఒక్క డిఎస్సిలో అయినా స్కూల్ అసిస్టెంట్లు మీ జిల్లాలలో ఒక 100 పోస్టులు ఉండకుండా అయిపోయినాయి. ద్వారా బయాలజికల్ సైన్స్, మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్లో ఉన్న, తెలుగు స్కూల్ అసిస్టెంట్, ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్, సోషల్ స్కూల్ అసిస్టెంట్, ఈ విధంగా బిఎడ్ చేసి మెథడాలజీ ఈ సబ్జెక్టులలో చేసిన వాళ్ళకి ఎక్కడ కూడా వాళ్ళకు డిఎస్సిలో పోస్టులు లేవు. దీని కారణంగా చాలా మంది మన మిత్రులందరూ హైకోర్టు వరకు ఈ సమస్యను తీసుకెళ్లినారు. నిన్నటి రోజున హైకోర్టు ఏమని తీర్పు ఇచ్చిందంటే, చాలా బాధాకరమైన తీర్పు ఇచ్చింది. ఏమన్నదంటే, హైకోర్టు మేము స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 80% రింపమని, ఎడ్జిటీలకు ప్రమోషను 20% ఇవ్వమని మేము ప్రభుత్వాన్ని ఆదేశించలేము. ఎందుకంటే ప్రభుత్వం విధానాలు ప్రభుత్వాలకు ఉంటాయి. ప్రభుత్వాల విధానాలలో కోర్టులు జోక్యం చేసుకోవు. మీకు కావాలనే ఈ న్యాయం జరగాలంటే మీరు ప్రభుత్వాన్ని కలుసుకొని ప్రభుత్వం ద్వారా ఈ సమస్యను సాల్వ్ చేసుకోండి అని గౌరవ కోర్టు వారు నిన్నటి రోజున తీర్పిచ్చినారు. ఇదెంత బాధాకరమైన విషయం అంటే, చూడండి మిత్రులారా, ప్రభుత్వాలు చేసే శాసనాలను, ప్రభుత్వాలు చేసే చట్టాలలో లోపాలుంటే మనం ఎక్కడికి పోతాం? కోర్టు మెట్లెక్కుతాం. కోర్టు మెట్లెక్కితే కోర్టులు ఏం చేస్తాయి? ఆ చట్టాలలో ఉన్న లోపాలను సరిదిద్దండి, ఇవి రాజ్యాంగబద్ధంగా లేవు, ఇవి చట్టబద్ధంగా లేవు అని సరిచేస్తాయి. కానీ ఇక్కడ గౌరవ కోర్టు వారే, ఇక్కడ మన వాళ్ళు ఏదైతే ప్రభుత్వాన్ని సబ్మిట్ చేసిన ప్రతి విషయాన్ని చదివి కూడా మళ్ళీ ఈ బంతిని తీసుకుపోయి కోర్టులు వేస్తే, కోర్టులో నా బంతిని తీసుకొచ్చి ప్రభుత్వంలో పడేసింది కోర్టు. ఏం బాధపడకండి మిత్రులారా, నేను మళ్ళీ చెప్తున్నా, మన స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు మనకు ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్లో 80% మన ఉద్యోగాలు మనకు, 20% వాళ్ళకు ఎడ్జిటీ వాళ్ళకు ప్రమోషన్స్లో ఇచ్చేంత వరకు ఫైట్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఎడ్జిటీ వాళ్ళకు ఎవ్రీ డిఎస్సి నోటిఫికేషన్లో వేల కొద్ది ఉద్యోగాలు ఉంటాయి. మొన్న 2024 డిఎస్సిలో 10,064 ఉద్యోగాలల్లో 6,000 పైచీలకు మొత్తము ఎడ్జిటి ఉద్యోగాలే ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు ఎడ్జిటీలుగా నియామకమైన తర్వాత జస్ట్ వాళ్ళు 5 నుండి 8 సంవత్సరాల లోపే వాళ్ళకు బిఎడ్ ఉండి టెట్ క్వాలిఫై అయితే వాళ్ళకు డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ దొరుకుతుంది. ఎంత అవకాశం! వాళ్ళు డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్గా రిక్రూట్మెంట్ కాకుండాను కూడా వాళ్ళ ప్రమోషన్ ద్వారా వాళ్ళకు ఈజీగా వెళ్ళే అవకాశం కల్పిస్తుంది. వాళ్ళకు ప్రమోషన్లు కల్పించడం వలన డైరెక్ట్ రిక్రూట్మెంట్లో మన స్కూల్ అసిస్టెంట్లు మనకు రావాల్సిన వాటా మనకు తగ్గిపోతుంది. 1999 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు అనే మూర్ఖుడు చేయబట్టి, ఆ చంద్రబాబు నాయుడు అనేటోడు వాడు చేయబట్టి 108వ జీవో నెంబర్ తీసుకొచ్చి మన డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్లకు 33.3% డైరెక్ట్ రిక్రూట్మెంట్. మళ్ళీ చెప్తున్నా, జీవో నెంబర్ 108 ద్వారా 1999లో సీఎం చంద్రబాబు నాయుడు స్కూల్ అసిస్టెంట్లకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో 33.3% ఉద్యోగం అవకాశాలు కల్పించి, ఎడ్జిటీలకు 66.66% పదోన్నతులు కల్పించిండు. అంటే ఎడ్జిటీలుగా ఉన్న వాళ్ళకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందాలంటే
వాళ్ళకి ఈ జీవో ద్వారా 66.66% కల్పించుండు. ఈ పాత జీవో అది ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్పించబడిన జీవో. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1999లో ఏర్పడిన జీవోను ఇప్పటి ప్రభుత్వం ఇంకా కంటిన్యూ చేసుకుంటూనే, ఇప్పటి ప్రభుత్వం దాన్ని ఇంకా ఆ యొక్క జీవో ప్రకారమే నియామకాలు చేపడుతూనే నిరుద్యోగుల జీవితాలను ఆగం చేస్తుంది. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది, మనం ఎన్నో కొత్త కొత్త జీవోలు ఏర్పరచుకున్నాం. మన ప్రాంతం తగ్గట్టు, మన విద్యా సంస్కరణలు తగ్గట్టు, మన విద్యా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు తగ్గట్టు మన జీవోలు ఏర్పరచుకున్నాం, మనం చట్టాలు చేసుకున్నాం. కానీ ఇక్కడ ఈ పనికిరాని జీవో 108 మాత్రం మార్చడం లేదు. చూడండి, గ్రూప్ 1లో జీవో 29 మార్చినావు, తీసుకొచ్చినావు. గ్రూప్ 1లో 55 జీవోను పక్క పెట్టేసి జీవో 29 పట్టుకొచ్చి నిరుద్యోగులను ఆగం చేసినావు రేవంత్ రెడ్డి గారు. మరి ఇదే 108 జీవోలు ఎందుకు తీసేస్తలేవు నువ్వు? నీ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి పోస్టు నీ దగ్గరనే ఉన్నది కదా, నీకు ఉన్నత విద్యాశాఖ అధికారులు నీకు బోధిస్తలేరా? కాలం చెల్లిన జీవోలతో ఎన్ని రోజులండి? మీరు అంటారు కదా విద్యారంగంలో సంస్కరణలు రావాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యారంగంలో అప్లై చేయాలని. ఇవన్నీ మాటల మట్టుకేనా, చేతల మట్టుకు కాదా? చూడండి, 2024 సంవత్సరంలో హెచ్జిటీలకు జరిగినంత గొప్ప మేలు స్కూల్ అసిస్టెంట్లకు జరగలే. కొన్ని జిల్లాలలో స్కూల్ అసిస్టెంట్లో వాళ్ళ సబ్జెక్ట్లో ఎక్కడ కూడా ఒక్క పోస్టు లేని పరిస్థితి, గుండు సున్నా. మా హన్మకొండ లాంటి జిల్లా చాలా నగర ప్రాంత జిల్లా, ఇది అర్బన్ జిల్లా. ఇక్కడ చూడండి, బయాలజికల్ సైన్స్కి 1, 2 ఉంటాయి, సోషల్కి ఒక 3, 4 ఉంటాయి, మ్యాథ్స్కి ఒక 4, 3 ఉంటాయి. అదేవిధంగా తెలుగు మరి స్కూల్ అసిస్టెంట్కి ఒక్క పోస్టు, సిగ్గు పోతుంది. మరి మేము ఇన్ని సంవత్సరాలు బిఎడ్ చదివి కష్టపడి 18 రికార్డు రాసి మరి 30 నుంచి 40 రోజులు మైక్రో టీచింగ్ చేసి ఇవన్నీ చేసి ఇంత కష్టపడి వేల ఫీజులు బిఎడ్ కాలేజీలో చెల్లించుకొని మేము బిఎడ్లో అన్ని కూడా డిస్టెన్షన్లో పాస్ అయిపోయి మేము టెట్లో కూడా మంచి హై స్కోర్ చేసుకుంటే మరి డిఎస్సికి వచ్చేసరికి ఎందుకు ఇంత బాధపడాలా పోస్టులు లేని కారణంగా? అది ఎవరు చేసిన తప్పు? ప్రభుత్వ పాలకులు మీరు చేసిన తప్పు కాదా? అది మా తప్ప? మీరు ప్రభుత్వంలో ఉండి మీరు నిరుద్యోగుల పక్షాన్ని ఆలోచించకుండా ఎప్పుడు మీ సీట్లు కాపాడుకోవాలి, మీ ఓట్లు కాపాడుకోవాలి, మీ మనుగడ కాపాడుకోవాలని కాదండి. కొద్దిగా నిరుద్యోగుల బాధ కూడా గుర్తించండి. గౌరవ కోర్టుకు వెళ్తే గౌరవ కోర్టు వారేమంటారు? ఇది ప్రభుత్వం ఇష్యూ, ఇది ప్రభుత్వ విధానము, ఇది ప్రభుత్వ విధి విధానము, ఇది ప్రభుత్వ విధానం కాబట్టి ప్రభుత్వం దగ్గర పోండి, ప్రభుత్వంతో మాట్లాడుకోండి అంటే నువ్వు మాకు సమయం ఇస్తావా? నీ సెక్రటరియట్లో సీఎం గారి పేజీకి వెళ్ళే అంత సమయం మాకు దొరుకుతుందా? మొన్న సీఎం గారే అన్నారు, ఇక నుండి ప్రతి ఎమ్మెల్యేకు నేను అపాయింట్మెంట్ ఇస్తా అంటే, దీన్ని బట్టి చూస్తే ఎమ్మెల్యేలకే సీఎం గారి దగ్గర పోవడానికి అపాయింట్మెంట్ దొరకలేదు. ఇక మా లాంటి వాళ్ళకి ఏం దొరుకుతుంది చెప్పండి? మళ్ళీ నేను చెప్తున్నా, బిఎడ్ సోదరులారా, బిఎడ్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు వాళ్ళు మ్యాథ్స్ అండ్ ఇంగ్లీషు అండ్ స్కూల్ అసిస్టెంట్, అది హిందీ కావచ్చు, అదేవిధంగా మన బయాలజికల్ సైన్సే కావచ్చు, ఫిజికల్ సైన్సే కావచ్చు, సోషలే కావచ్చు, మీరేం బాధపడకండి, ఏం దిగులు చెందకండి. 2025లో డిఎస్సి పడితే డిఎస్సి పడిన మరి తెల్లారే రణరంగం చేద్దాము, రోడ్లు ఎగ్దాము, ధర్నాలు చేద్దాము, మన కోట మన బాట డిఎస్సిలో వచ్చేంత వరకు ఫైట్ చేద్దాం. అంతవరకు మన పోరాటం ఆగదు. పోరాటం చేసి అంత దూరం కోర్టు మెట్ల వరకు తీసుకుపోయి కోర్టు వరకు పట్టుకపోయినా నా సహోదరులకు, నా మిత్రులకు ఈ విషయం పట్టుకపోయినా ప్రతి ఒక్కరి విషయంపై తిరిగి నిద్రలేని రాత్రులు గడిపి ఎంతో కష్టపడి డిఎస్సి విషయము స్కూల్ అసిస్టెంట్లకు ఎక్కువగా డైరెక్ట్ కోటాలో 80% ఇవ్వాలనే విషయాన్ని కోర్టు వరకు తీసుకుపోయి ప్రభుత్వం దృష్టికి పట్టుకపోయి ఇంతవరకు ఈ విషయాన్ని వెలుగులోకి పట్టుకొచ్చిన ప్రతి మిత్రుడికి, ప్రతి సహోదరుడికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకుపోవాలి. ఇంకా మీకు అంత మంచి శక్తి ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఛానల్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.